ఇండియా క్యాపిటల్ ఢిల్లీలో జెండా పాతేసింది బీజేపీ పార్టీ. ఇన్నాళ్లు ఢిల్లీలో ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి కమలం పార్టీ ఫుల్ స్టాప్ పెట్టింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఓటమి చెందింది. ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయింది ఆమ్ ఆద్మీ సర్కార్. 3 సార్లు ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన ఆమ్ ఆద్మీకి ఈసారి ఢిల్లీ ఓటర్లు రెస్ట్ ఇచ్చారు. ఇక పాలించింది చాలు అంటూ సెలవిచ్చారు. దీంతో ఢిల్లీ పీఠం బీజేపీ సొంతమైంది. మునుపటి కంటే ఈసారి ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగాయి. గెలుపు కోసం ఆప్ బీజేపీ గట్టిగా తలపడ్డాయి. ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో బీజేపీ అగ్ర నాయకత్వం అంతా ఢిల్లీని చుట్టేశారు. మరోవైపు ఆప్ నుంచి కూడా కేజ్రీవాల్ తన శక్తినంతా ఒడ్డి గెలుపు కోసం ప్రయత్నించారు. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన ఆప్ చెప్పుకోదగ్గ సీట్లు సాధించి ప్రతిపక్షానికి పరిమితమైంది. తమకు డబుల్ ఇంజన్ సర్కారే కావాలంటూ ఢిల్లీ ప్రజలు కమలానికి అధికార పీఠం కట్టబెట్టారు. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈసారి ఎన్నికలు ఆప్కు చాలా కష్టతరంగానే మారాయని చెప్పుకోవాలి. ఎందుకంటే కేజ్రీవాల్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడం వంటి కీలక పరిణామాల మధ్య ఆ పార్టీ ఎన్నికలకు వెళ్లింది. దీంతో ప్రభావం ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపించింది. కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం, అవినీతి ముద్ర పడడంతో ఆ ప్రభావం పార్టీపై పడింది. దీంతో ఆప్ నేతలు, క్యాడర్ సైతం అధినేత అరెస్టుతో డీలా పడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక ఆప్ నేతలు అరెస్టులు ఆ పార్టీని కుదిపేశాయి. దీంతో కష్టతరమైన పరిస్థితుల మధ్య ఎన్నికలకు వెళ్లిన ఆప్ బీజేపీ హవా ముందు నిలవలేకపోయింది. దాదాపు ఆప్ కీలక నేతలు ఓడిపోయారు. ముఖ్యంగా కేజ్రీవాల్ ను బాగా టార్గెట్ చేసింది బీజేపీ. న్యూఢిల్లీలో ఆయన పోటీ చేసే స్థానంపై గురిపెట్టింది. కేజ్రీవాల్ కు పోటీగా మాజీ సీఎం కొడుకు సాహిబ్ సింగ్ కుమారుడు పర్వేష్ వర్మను పోటీలోకి దింపింది బీజేపీ. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో ఎక్కడా ఖాతా తెరవలేకపోయింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ ఆప్ వేరుగా పోటీ చేయడం బీజేపీకి కలిసొచ్చింది. కాంగ్రెస్ ఓట్లు చీల్చడంతో బీజేపీ గెలుపు సులభతరమైంది.